నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిడ్డు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఎడుడు అడుడు అరాడుడు నువ్వే 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 నాకు సరైనడు Welcome you all to most beautiful, most ultimate, most costless show. నాకమైన ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. చంటన్నా నువ్వు చెప్పు, అందులో ఒక్కటన్నా మొగుడితో కాపురం చేసేది దానిలో ఉందా? ఉన్నారు అబ్బాయి, నీ బాగా వస్తారన్నమాట. మనతో యుద్ధానికి ఇంకో ఆయుధాన్ని రెడీ చేస్తున్నారన్న వాళ్ళు. అయినా గెలవర్రా, గెలలేరు. మన రాజ్యం అలాంటిది. రాజ్యంలో రాణిలు అవసరం లేదా? మా రాజ్యంలో రాణులు సైలెంట్ గా ఉంటారు, మొగుళ్ళకి సపోర్ట్ చేస్తారు. మీలాగా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడరు. చంటి నేనేం కొట్లాడను చంటి, నీతో ప్రేమగా మాట్లాడుతున్నాను, కలిసినట్టుగా అనిపిస్తే నేనేం ప్రేమ? నాకు ఇలాగే ప్రేమించడం తెలుసు. ఏది మా మాటల్లో అరుపులు కాదు చంటి, ప్రేమను చూడు. తొక్కేం కాదు ఏది మాట చూపి ఫస్ట్. నాకు నువ్వు మాట చూపి నేను ప్రేమను చూస్తా. ఇప్పుడు కాదు చంటి, నేను మాట చూపి షో మీద మాట చంటి. దేన్నైనా తెగేదాకా లాగడం మాకు అలవాటే. అమ్మాయి బాగా రెడీ అయిందని కుళ్ళుతో తాగేస్తున్నారు. నేనేం అనలేదు, ఏదో అంటారు అనేసి. నువ్వు చెప్పింది కరెక్టే అని ఒప్పుకున్నాను కూడా, నా మనసుకు తెలుసు. నాకు లేని డ్రెస్ నీకెందుకు అన్నది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏ బండిలో తీసుకెళ్ళినా చివరికి గండి పడేది మనకే. అవును కరెక్టే. చెత్త ఊడ్చివేయడంలో గవర్నమెంట్ కరెక్ట్ గా వర్క్ చేస్తున్నా. వీడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది, అది వెనక నారీమణులు ఎందుకు సైలెంట్ గా కూర్చున్నారు? అది రియల్ కాబట్టి. అవునా, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? నో యాక్సెప్ట్ చేయము. ఏం మగ పిల్లల్ని బతకనివ్వరా మీరు? మేము బ్రతకాలంటే వాళ్ళని బ్రతకనివ్వకూడదు. నీ పేరు? మమత. మమత ఎలా ఉందో తెలుసా? గట్టిగా గాలి వచ్చింది అనుకో, గంట సేపు గాల్లోనే ఉంటుంది. ఎగిరిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా. వెరీ గుడ్. అప్పుడప్పుడు తింటూ ఉండు. నీలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు లేక పాపం తన అలా. ఎవడైనా ఆ పిల్లకి మైక్ ఇచ్చాడా? అమ్మాయికి వాగుడు ఎక్కువ, వాడికి లాగుడు ఎక్కువ. చీర తెలుపు, ఆమె నలుపు, అందుకే దానికి అంత బల్పు. అందరు సచ్చిన తర్వాత మూసుకెళ్తే వీడు చావునే మూసుకెళ్తున్నాడు. రెండు మొక్కల మధ్యలో ఒక పిచ్చి మొక్క. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చెట్టు ప్లేస్ లో చంటానుంటాడు జిల్ జిల్ జిగా జిగా. వాడు చెప్పే స్టైల్ చూసారా? చెట్టు ప్లేస్ లో చంటానుంటే చిల్ జిల్ జిగా జిగా. ఇది ఇక్కడ ఎమోషన్ కాదు భయ్యా, ఎక్కడో ఎమోషన్ ఇక్కడ చూపిస్తుంది. వాడి ఫీలింగ్ ఏంటంటే ఆ చెట్టు నేనైతే బాగుండే. లోకంలో మగవాళ్ళు ఎవరు లేరు అనుకుంటా, అందుకే చెట్టుకు ముద్దేరుతుంది. అడిగితే నా నెంబర్ అని ఇస్తుండే. వాటే కాన్ఫిడెన్స్ రా. చాక్లెట్ చేతిలో ఉందని కదా, విరుచుకొని తిను. ఎంతమందిని నాకు ఇచ్చిందా చివరికి చెట్టుని నాకే స్టేజ్కి వచ్చింది. నేను చెప్తా ఎంతమందిని నాకిచ్చిందో, చివరికి ఈ చెట్టు నాకే స్టేజ్ వచ్చింది. అదేగా చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎంతమందిని నాకు ఇచ్చిందో చివరికి చెట్టు నాకే స్టేజ్కి వచ్చింది. ఎందుకట్లా గజ్జలు కొడుతున్నావు కింద? నా ముందు పోయేదాకా కూడా ఆగలేవా? చెట్టు వల్ల ఎంతో లాభం ఉంది అనుకుంటున్నా, ఎందుకంటే అమ్మాయిలు ఏ లాభం లేనిది ఏం చేయదు కదా.
ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వాళ్ళ ఊర్లో ఒకటే టాయిలెట్ ఉంది అనుకుంటా అన్న. 50% డిస్కౌంట్ శారీ ఉంది, అందుకే వాళ్ళు అలా పరిగెడుతున్నారు. అమ్మా ఎన్ని రోజుల తర్వాత ఒక నిజం చెప్పారమ్మా. ఈ రోజు ఎవడికో మూడింది. మొగుళ్ళని కొట్టడంలో మాకు మేమే దిట్ట, మాకు ఎవరు సాటి లేరు. చప్పట్లు కొట్టండి. నీకు కావాల్సిన చాక్లెటేగా, మళ్ళీ మైక్ తీసుకున్నావా? వాళ్ళని చూస్తుంటే చంటి కోసం ఉరుక్కుంటూ వచ్చినట్లుంది. హ్యాపీ బర్త్డే అన్న, ఎవరు ముందు వస్తే వాళ్ళు నీకే కదా. అంతేనా? కొరవల్లాక. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ముద్దిస్తానంటే చాలు గాల్లో ఎగిరిపోతారు మీ అబ్బాయిలు. పెళ్ళైతే నా మీద ఎగురుతాడు అనుకున్నా, కానీ గాలొస్తే ఇలా గొడుగుతో పాటు ఎగిరిపోతాడు అనుకోలేదు. నేను ఈ చాక్లెట్ ఇసిరేస్తాను, ఇద్దరు సగం సగం చేసుకోండి. గడువు గాలొస్తేనే ఎగిరిది, అమ్మాయిలు ఎప్పుడు ఎగురుతో చెప్పలేం. అరే భలే ఉన్నారా మీరిద్దరు ఒకటేలాగా. మేకప్ పోతుంది, గొడుగివ్వరా దొంగ సచ్చినోడా. ఇవ్వబే, ఇస్తా ఇస్తా. లేచిపోదామంటే అలా పోవడం కాదురా ముద్దపప్ప. దీంతో ఉంటాం కన్నా గొడుగులు వ్యాపారం పెట్టుకోవటం బెస్ట్ బాయ్. సగటు మగాడి జీవితంలో అర్థం చేసుకున్నావురా నువ్వు. ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరు ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేసి చాక్లెట్స్ తీసుకెళ్ళండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నో సాంగ్ పాడు. రుచి చూడక ముందర తెలియదులే నీకు వంటలు రావు అని, నువ్వు చేసిన వంటలు ఎప్పటికీ ఇక మనుషులు తినరు అని, గతిలేక చేసుకున్నానే గయ్యాలి పెళ్ళామా, తినలేక చేస్తున్నానే నీ వంటలు, అసలు వంట చేత కాని ఓ వంక మొక్కు బామా, నిన్నెందుకిచ్చినాడే నా కాళ్ళు కడిగి మామా, మటన్ కూర చేయమని మనస్ఫూర్తిగా అడిగానే, అవి మనుషులైన తినకుండా కుళ్ళు కంపు కొట్టావే, ఓ చికెన్ కూర చేయమని కేజీ చికెన్ తెప్పిస్తే అవి కుక్కలైన తినక. ఏం చేద్దాం? డైలాగ్ హే దా రెడీ స్టార్ట్. కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది, కానీ ముట్టుకుంటే దానమ్మ షాకే. కానీ భలే పర్సనాలిటీ దగ్గర డైలాగ్ భలే చెప్పావు. అది కూడా కరెంటు దిగుడు నగర చల్లగా ఉంటుంది, కరెంటు దిగుడు నగర చల్లగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అమ్మా. చూసి చాలే కానీ ముందు పువ్వురా. అప్ప అప్ప. 2 ఎర్రి పుష్పాల మధ్య ఒక ఎర్ర పుష్పం. అమ్మాయిలు ఆర్టీసీ బస్ లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటో లాంటి వాళ్ళు, ఒకరిని పిలిస్తే 100 మంది వస్తారు. లెట్స్ వెల్కమ్ అనిత చౌదరి గారు అండ్ జయలక్ష్మి గారు. కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వీళ్ళిద్దరి మధ్య పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఎలా ఉంటుందని చూద్దాం. ఉదయాన్నే నన్ను ఎట్లా లేపుతావా? నువ్వే నన్ను లేపాల, నేనే మంచిగా వండుకుంటా 10 o'clock వరకు. చూడప్ప సిద్ధప్ప, అది గడ్డం చూసుకోదు, మావాడు గడ్డం చూసుకుంటాడు. సేమ్ టు సేమ్. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు.